చాలా బాగా ఇష్టపడే స్నాక్ ఐటెం బ్రెడ్ శాండ్విచ్ ఇంట్లోనే సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలి ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. దానికి ముందుగా ముఖ్యంగా కావాల్సిన పదార్థాలు ఏమిటో చూపిస్తాను. బ్రెడ్ పీసెస్ ఒక 6, 2 పెద్ద టమాటాలు సన్నగా తరిగి పెట్టుకోవాలి, 2 ఎర్రగడ్డలు సన్నగా తరిగి పెట్టుకోవాలి, కారం తగినంత, పసుపు తగినంత, ఉప్పు తగినంత, నెయ్యి, బ్రెడ్ పీసెస్ని కాల్చుకునేందుకు నెయ్యి కొంచెము, టమాటా సాస్ కొంచెము, పుదీనా కొంచెము, గార్నిష్ కోసం పుదీనా వాడుకోవాల్సి వస్తుంది. శాండ్విచ్లోకి స్టఫ్ ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా బాణలు వెలిగించి పొయ్యి మీద పెట్టి వెలిగించి దానిలోకి డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసుకొని నూనెలోకి ముందుగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకున్నాక అందులోనే మళ్ళీ టమాటాలు వేసేసుకోవాలి. వేసుకొని కొంచెం వేయించాలి. ఇప్పుడు స్టఫ్ మగ్గుతూ ఉన్నప్పుడే అందులోకి చిటికెడు పసుపు, చిటికెడు ఉప్పు, చిటికెడు కారం వేసుకొని దాన్ని బాగా కలుపుకోవాలి. గ్రేవీ చాలా బాగా మగ్గింది. అందులోకి చివరగా కొంచెం సాస్ వేస్తున్నాము. సాస్ వేసుకోవడం వల్ల టేస్ట్ బాగా వస్తుంది. సాస్ వేసుకొని గ్రేవీని చాలా బాగా కలపాలి. కలిపితే బాగా ముక్కలకు పడుతుంది సాస్. గ్రేవీ ప్రిపేర్ అయిపోయింది. ఆఫ్టర్ దట్ ఒక స్టవ్ వెలిగించి నాన్ స్టిక్ పెనం పెట్టి దాని మీద కొంచెం నెయ్యి వేసుకొని దానిలో బ్రెడ్ స్లైస్ ఒకటి కాల్చుకోవాలి. బ్రెడ్ స్లైస్ 2 వైపులా తిప్పుతూ 2 వైపులా కాలేటట్టు సమంగా కాల్చుకోవాలి. బ్రెడ్ స్లైస్ని 2 వైపులా తిప్పుతూ 2 వైపులా కొంచెం దూరగా కాల్చుకోవాలి. బ్రెడ్ని ఇలా 2 వైపులా బాగా దూరగా వచ్చేటట్టు వేయించుకున్నాం కదా, దాని తర్వాత బ్రెడ్ స్లైస్ల మధ్యన తర్వాత దాని మధ్యలోకి స్టఫ్ వేసి దాన్ని బాగా 4 మూలలా పట్టేటట్టు ఇలా అనుకొని చివరిగా దానిలో కొంచెం కొత్తిమీర లేకుంటే పుదీనా వేసుకొని ఇలా స్మాష్ చేసుకొని తినేయడమే. అంతే రుచికరమైన నూరూరించే బ్రెడ్ శాండ్విచ్ రెడీ అయిపోయింది.